గత 10 ఏళ్లలో అవినీతి స్వరూపం. కర్ణాటకలో ఏ పని జరిగినా 40% కమిషన్ అప్పుడు అధికార పార్టీ వాళ్ళు వసూలు చేశారని చెప్పుకుంటున్నారు. ఆ అవినీతి విశ్వరూపాన్ని భరించలేక ఓడించి వేరే పార్టీకి అధికారం అప్పచెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతాం. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఇక్కడే కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతున్న వాళ్ళ గురించి మనం మాట్లాడం. ఈ విదేశాలకు పారిపోయి 5,000 నుంచి 15,000 కోట్లు మాత్రం ఎగ్గొట్టినారు. వీళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టి వీళ్ళందరూ ఎన్నికల బాండ్లు కొని ఎవరు కొంటారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు. రాజకీయ పార్టీలకి డొనేషన్లు ఇస్తారు. ఎక్కువ భాగం ముట్టింది బీజేపీ పార్టీకి. ఎన్నాళ్ళు నడిపినారండి ఆ కార్యక్రమం? బయటికి తెలియకుండా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సమస్య మొత్తం బయట పెట్టాల్సింది అనేదాకా బయట పెట్టలేదు కదా. ఎన్నికల బాండ్లు అనేది పెద్ద అవినీతి భాగవతం. అది దాని గురించి ఏం మాట్లాడరు. ఎవరు లాభం పొందినారు గురించి మాట్లాడరు. కొద్ది రోజులు అడావుడు జరిగింది, సుప్రీంకోర్టు ఒత్తిడి చేశాక ఇప్పుడు మొత్తం సైలెన్స్. అది చెల్లదు అని చెప్పి తీర్పిచ్చింది. అప్పటికే వసూలు చేయగలిగినంత వసూలు చేసుకున్నారు. ఓ పరిశ్రమాధిపతిని బెదిరించేది, ఎన్నికల బాండ్లు కొనిపించేది. బెదిరించడానికి ఎవరెవరు ఉన్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ బెదిరించాల మీద కేసు పెడతానేటప్పటికీ ఎన్నికల బాండ్లు కొంటారు, కేసు మాయమైపోద్ది. అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం పనిచేస్తాయి. ఐటీ, సిబిఐ, ఎన్ఐఏ అన్నీ పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు దిగుతున్నారు కాబట్టి వాళ్ళకి పరిశ్రమలు ఉంటే లోట్లు ఉంటాయి. ఇవన్నీ బయట పెడతామని చెప్పి వాళ్ళు తమ పార్టీ వైపు లాక్కుంటారు. అప్పటిదాకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు నిమిషాల మీద పునీతులైపోతారు, పవిత్రులైపోతారు. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అవినీతి పరులు, అధికారులు ఉన్న వాళ్ళు నీతివంతులు అన్నమాట. రాజ్యాంగ వ్యవస్థలను ఇలా వాడటం దుర్వినియోగం కదా. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏమి ఇంట్రెస్ట్, మీరు ఎందుకు రాజకీయ అవసరాల కోసం పనిచేస్తున్నారని చెప్పి తలంటింది. ఏం తలంటినా చలనం ఉండే సమస్య లేదు. రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఆఫ్షోర్ కాంట్రాక్ట్ కింద అనిల్ అంబానీకి ఇచ్చారు. అసలే ఆయన ముట్టుకున్నాయన్నీ పోయినాయి, నష్టాల్లో నడుస్తున్నాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారు ఈ కాంట్రాక్టు? అది నెరవేర్చడానికి కావాల్సిన పరిశ్రమ లేదు ఆయన దగ్గర. పేపర్ మీద ఉంది పరిశ్రమ. మనకు అస్మదీయులైతే ఎన్ని వేల కోట్లైనా అందిస్తాం అన్నమాట. పనామా పేపర్స్ ఎంతమంది అవినీతి పరులునే బయట పెట్టినా వాటిని బయట పెట్టరు. స్విట్జర్లాండ్లో దొంగ డబ్బు దాస్తున్నారని చెప్పంటారు, కానీ ఇప్పుడు ఎక్కడ స్విట్జర్లాండ్ అట్లాంటి 20 ప్లేసులు వచ్చినాయి ప్రపంచంలో. డబ్బు హవాలా మార్గంలో వెళ్ళిపోతూ ఉంది. తిరిగేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ముసుగేసుకొని వస్తూ ఉంది. ఆ డబ్బు మొత్తం తెచ్చి 2014 ఎన్నికల్లో ఒక అకౌంట్కి 15 లక్షలు వేస్తానని అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ గారు చెప్పారుగా. ఇంతవరకు ఆ డబ్బులే మళ్ళా లక్షల కోట్ల డబ్బు. అది ₹1 బయటకు తెచ్చిన సందర్భం లేదు. 2016 నోట్ల రద్దు సమయంలో అవినీతి మొత్తం పోతుంది, నల్లధనం పోతుంది, ఉగ్రవాదం పోతుంది, దొంగ నోట్లు పోతాయి. ఎంత మంచి ప్రభుత్వం ఇస్తాడో ఈయన అని ఆశపెట్టి జనం బాధలు పడ్డారు. దాదాపు 150 మంది నోట్లు లేక, డబ్బులు లేక క్యూల్లో మరణించినారు. త్యాగాలు చేస్తున్నారు, ప్రాణాలు కూడా. ఇటలు ఒక్క పని నెరవేరలా. నల్లధనం 3 లక్షల కోట్లు మాకు మిగులుతుందని ప్రభుత్వం అనుకుంటే అది మొత్తం బ్యాంకులకు వచ్చింది, 10,000 కోట్లు మినహా. ఏమి సాధ్యమైంది? లెక్కకు తేలకుండా ప్రజల దగ్గర ఉన్న నల్లధనము మొత్తం బ్యాంకులకు వచ్చింది. ప్రకటించిన 4 లక్ష్యాలు నెరవేరలేదు, కానీ ప్రకటించకుండా ఉన్న నల్లధనం బ్యాంకులకు వచ్చి వైట్ కావాలనేది మాత్రం నెరవేరింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నల్లధనం మళ్ళీ పోగేసుకుంటారు మామూలు. డిజిటల్ ఎకానమీని ప్రవేశపెట్టాలి, నోట్లను తగ్గించాలని చెప్పి ఆ రోజు ప్రకటించినారు. కొద్ది రోజులైనాక ఆ రోజు నోట్ల రద్దు కాలంతో పోలిస్తే ఇప్పటికీ
కరెన్సీ వినియోగం పెరిగింది, దాదాపు 2 రెట్లు పెరిగింది. తగ్గింది ఏముంది అక్కడ? చిన్న చిన్న వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ అలవాటే. అంటే ఎంత చిన్నవాడైనా తను చేసే వ్యాపారము, తను చేసే పనిలో 1 రూపాయి కూడా మిస్ కాకుండా ప్రభుత్వానికి లెక్క తేలుతుంది. పైన ఉన్న పెద్ద పెద్దోళ్ళు లెక్కలు లేకుండా కాజేయాలి. అది ఎటు జరుగుతూ ఉంది. కరోనా కొద్దిగా ముందు రోజుల్లో పిఎం కేర్ ఫండ్ అని ఒక ఫండ్ని ఏర్పాటు చేశారు. అప్పటికే ప్రైమ్ మినిస్టర్ నిధి ఒకటి ఉంది, మళ్ళీ కొత్తది ఎందుకో తెలియదు. ఇచ్చేది ఎవరు? డబ్బున్న వాళ్ళు ఇస్తారు. ఆ డబ్బు ఎక్కడిది? దేశంలోదే. వాళ్ళకి ఎట్లా వచ్చింది? పరిశ్రమలు నడిపితే వచ్చింది. మానవ శ్రమే డబ్బుగా మారుతుంది ఫైనల్గా. అందులో ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఉంది, దేనికి ఖర్చు పెట్టారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు కింద అడిగితే మేము చెప్పే పనే లేదు బాగున్నారు. ఇంకా సమాచార హక్కు చట్టం ఎందుకో మరి? 2005లో వచ్చిన చట్టం. అప్పటికే బలహీనమైన కోరలు వాటిని పీకేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అది పనిచేసేది ఏముంది? అధికారులకు ఇష్టమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు.